హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాంచీస్ కిచెన్. ఈరోజు అరటికాయ అంటే ఇష్టపడని వాళ్ళ కోసం నేను ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చానండి. అరటికాయతో మీరు ఎలా చేశారంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. మీరు చేసే రొటీన్ ఫ్రై కంటే కూడా ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫ్రై ఏదన్నా పప్పులోకైనా సరే, ఆకుకూర పప్పులోకైనా, రసం, సాంబారు, రైస్ దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. నేను ఒకసారి చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చాలా ఇష్టపడతారండి. ముందుగా ఈ ఫ్రై కోసం మనము 2 పెద్ద సైజు పచ్చి అరటికాయలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసి మొదలు చివర కట్ చేసిన తర్వాత ఇలా చక్రాలుగా కట్ చేసుకోవాలండి. మీడియం సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదిగోండి, ఇలా 2 అరటికాయలు కూడా శుభ్రంగా కట్ చేసేసుకోవాలి. చెక్కు తీయకూడదు. వీటిని ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసి స్టవ్ వెలిగించి పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక్క 10 నిమిషాలు ఉడికాయంటే సరిపోతాయండి, ఇంకా చాలు, అంతకుమించి ఎక్కువ ఉడకక్కర్లేదు. తర్వాత స్టవ్ ఆపేసి వీటిలో ఉన్న వేడి నీళ్ళని వంపేసి చల్లనీళ్ళతో ఒక్కసారి కడిగేసి ఇలా పైన ఉన్న పొట్టు అంతా కూడా తీసేసుకోవాలి. ఇలా పొట్టు శుభ్రంగా తీసేసి మనం పొటాటో ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. మరీ పెద్ద అయినా సరే బాగా ఫ్రై అవ్వదనమాట. కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. అలాగే తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకుందాము. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అవ్వగానే అందులో ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకుందాం. అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, సిమ్లో పెట్టక్కర్లేదు. మొత్తం ఒకసారి ఇలాగూ చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుద్ది కదా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం అయితే సరిపోతుందండి. కారం కూడా ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా. ఇదిగోండి, ఒకసారి బాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్గా మనం ఇందులో 1 స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుంటే చక్కగా అరటికాయ ఫ్రై రెడీ అవుతుందండి. మీరు దీన్ని పొటాటో ఫ్రై అని చెప్పేసి పిల్లలకు పెట్టేయచ్చండి. అరటికాయ ఫ్రై అని ఎవరు కనిపెట్టలేరు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.